ద్రవిడ రాజకీయాలు ముఖ్యంగా తమిళనాడులో రాజకీయాలు గంట గంటకు మలుపు తిరుగుతా ఉన్నాయి. ట్విస్టుల మీద ట్విస్టులు బయటకు వస్తున్న పరిస్థితి. 108 స్థానాల్లో విజయం సాధించి ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అడుగు దూరంలో ఆగిపోయినటువంటి టీవీకే పార్టీకి గవర్నర్ కొద్దిగా షాక్ ఇచ్చినట్లుగా మనకు అర్థమవుతా ఉన్నది. గవర్నర్ను రేపు ప్రమాణ స్వీకారం చేయడానికి అనుమతి ఇవ్వాల్సిందిగా గవర్నర్ను కలిసి టీవీకే అధినేత విజయ్ గవర్నర్ నివాసానికి వెళ్ళి ఒక పత్రం సమర్పించడం జరిగింది. అసలు దీని మీదనైతే గవర్నర్ కొంత అసంతృప్తిగా ఉన్నట్లు. ఎందుకంటే 118 మ్యాజిక్ ఫిగర్ దాటాలంటే 234 ఉన్నటువంటి అసెంబ్లీ స్థానాల్లో మ్యాజిక్ ఫిగర్ దాటాలంటే 118 సీట్లు కంపల్సరీ కావాలి. 118 లేవు కదా, 112 సీట్లు మాత్రమే బలం మీకు ఉంది కదా అని గవర్నర్ విజయ్తో అన్నట్లుగా బయటకు వార్తలు వస్తూ ఉన్నాయి. సో గవర్నర్ ఈ క్వశ్చన్ చేసిన నేపథ్యంలో గవర్నర్ 118 మంది మెజారిటీతోనే రావాలని ఆహ్వానించిన నేపథ్యంలో రేపు విజయ్ ప్రమాణ స్వీకారం ఉంటుందా ఉండదా అనేది ఉత్కంఠగా మారింది. మరోవైపు 2 రోజుల గడువు మాత్రమే విజయ్కి గవర్నర్ నుంచి వచ్చినట్లుగా మనకు వార్తలు వస్తూ ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో విజయ్ ఏ పార్టీతో మద్దతు కూడగట్టుకొని గవర్నర్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతా ఉన్నారనేది చర్చనీయాంశంగా మారింది. మరోవైపు లెఫ్ట్ పార్టీలు కాంగ్రెస్ 5 స్థానాల్లో గెలిచినటువంటి కాంగ్రెస్ టీవీకేకు మద్దతు ప్రకటించింది. మరోవైపు లెఫ్ట్ పార్టీలు ఐయుఎంఏలు ముస్లిం మైనార్టీ పార్టీగా ఉన్నటువంటి ఐయుఎంఏలు 4 స్థానాల్లో మేము మీకు టీవీకేకు మద్దతు ప్రకటించబోమని ప్రకటించింది. అట్లాగే లెఫ్ట్ పార్టీలు సిపిఐ సిపిఎం తలా 2 స్థానాల్లో విజయం సాధించినటువంటి ఈ రెండు లెఫ్ట్ పార్టీలు కూడా మేము టీవీకేకు మద్దతు ఇవ్వబోమని ప్రకటించాయి. సో ఈ నేపథ్యంలో ఈ మూడు పార్టీల దగ్గర దాదాపు 9 స్థానాల్లో 9 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి, 9 సీట్లు ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో కాంగ్రెస్ మద్దతు ఇచ్చినప్పటికీ టీవీకే దగ్గర ఇప్పటి వరకు 112 స్థానాలు మాత్రమే ఉన్నాయి. ఎందుకంటే 108 స్థానాల్లో గెలిచినటువంటి టీవీకే పార్టీ విజయ్ 2 చోట్ల గెలిచింది కాబట్టి ఒక చోట ఓటు వేయడానికి ఉండదు. సో కాబట్టి 108లో 107 కౌంటు, 107కు 5 స్థానాలు కాంగ్రెస్ మద్దతు ప్రకటించినటువంటి 5 స్థానాలు కలిపితే 112 స్థానాలు మాత్రమే. సో ఇంకా ఎన్ని కావాలంటే దాదాపు 6 స్థానాలు కావాలి. 6 స్థానాలు డిఎంకే కూటమిలో ఉన్నటువంటి పార్టీలు కానీ అట్లాగే అన్నా డిఎంకేలో ఉన్నటువంటి పార్టీల నుంచి కానీ వచ్చే పరిస్థితి లేదు. ఎందుకంటే ఐయుఎంఏలు మేము మద్దతు ఇవ్వబోమని ప్రకటించింది, అన్నా డిఎంకే ప్రకటించింది, అట్లాగే లెఫ్ట్ పార్టీలు ప్రకటించినవి. సో ఈ విజయ్కున్న అవకాశాలు, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి విజయ్కున్న అవకాశాలు తగ్గుతూ వస్తూ ఉన్నాయి. సో ఇదే సమయంలో తమిళ రాజకీయాల్లో మరొక కొత్త అంశం తెర మీదకి వచ్చింది. ఆ కొత్త అంశం ఏంటంటే డిఎంకే అన్నా డిఎంకే కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే ఎట్లా ఉంటుంది. సో నిజానికి అన్నా డిఎంకే పార్టీ కలుస్తాయా? సైద్ధాంతికంగా ఎన్నో దశాబ్దాలుగా ఆ 2 పార్టీలు వేరువేరుగా ఉన్నాయి కదా అనే క్వశ్చన్ వచ్చినప్పుడు ఈ 2 పార్టీలు కలిసేందుకు ఒక కామన్ పాయింట్ ఇక్కడ ఉంది. ఏముంది అంటే ఈ 2 పార్టీల్లో కామన్ అనేది ఇవి 2 ద్రవిడ పార్టీలు. సో టీవీకే పార్టీ స్టార్ట్ చేసినప్పుడు, విజయ్ టీవీకే పార్టీ ప్రారంభించినప్పుడు నాది ద్రవిడియేతర పార్టీ, ద్రవిడ పార్టీ కాదు అనే ఒక స్పష్టతను ప్రజలు తమిళులందరికీ ఇచ్చారు. సో ద్రవిడ పార్టీలను ఓడగొట్టినప్పుడు ఈ 2 పార్టీలు ఒకటయ్యే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు చెప్తా ఉన్నారు. సో ఈ నేపథ్యంలో 2 పార్టీలు కలిపితే ఈ 2 పార్టీలకు అనుబంధంగా ఉన్నటువంటి పార్టీలు కలిపితే దాదాపు 125 స్థానాల్లో మెజారిటీ వచ్చే అవకాశం ఉంది. ఈ 125 స్థానాల్లో 5 స్థానాలు కాంగ్రెస్ తీసేస్తే, ఎందుకు కాంగ్రెస్ తీసేస్తే అంటే డిఎంకేకు వెన్నుపోటు పొడిచి కాంగ్రెస్ టీవీకేకు మద్దతు పలికిందనే అపవాదు, విమర్శలు వ్యక్తమవుతా ఉన్నాయి. అటు డిఎంకే నుంచి అట్లాగే తమిళ రాజకీయాల్లో సీనియర్ నాయకుల నుంచి ఇట్లాంటి విమర్శలు వస్తూ ఉన్నాయి. సో ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ డిఎంకేతో పొత్తులో ఉండి ఇండియా కూటమి నుంచి కాదని టీవీకేకి వచ్చి మద్దతు ప్రకటించిన తర్వాత కాంగ్రెస్ను కూడా పక్కన పెట్టి అన్నా డిఎంకే కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంది. మరి అన్నా డిఎంకేతో బీజేపీ కూడా అలయన్స్లో ఉంది కదా, పొత్తు ఉంది కదా అనే విషయం తెర మీదకి వచ్చినప్పుడు బీజేపీ సాధించింది ఓన్లీ ఒకటే స్థానం కాబట్టి ఆ ఒక్క స్థానం కోసం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే విషయం పక్కన పెట్టలేం కాబట్టి అన్నా డిఎంకే ఎన్డీఏ కూటమి నుంచి బయటకు వచ్చి అన్నా డిఎంకే కలిసి దాని అనుబంధ పార్టీలు ఏవైతే ఉన్నాయో ఆ కూటమిలో ఉన్నటువంటి పార్టీలతో కలిపి దాదాపు 120 పైగా స్థానాల్లో వాళ్ళకు బలం ఉంది కాబట్టి వాళ్ళు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉందనే వార్తలు కూడా వస్తూ ఉన్నాయి. సో మరోవైపు మరి సీఎం ఎవరయ్యే అవకాశం ఉందనేది ఈ 2 పార్టీలు కూటమిలు కనుక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే
సీఎం ఈసారి డిఎంకే నుంచి కాకుండా అన్నా డిఎంకే నుంచి అయ్యే అవకాశం ఉన్నట్లు మనకు స్పష్టంగా వస్తుంది. ఎందుకు అంటే అన్నా డిఎంకే మెజారిటీ ఇక్కడ కీలకంగా మారింది. సో డిఎంకేకు కొంత 70 సీట్ల వరకు వచ్చినా కానీ అన్నా డిఎంకే లేకుండా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే ఛాన్స్ లేదు కాబట్టి పళనిస్వామికి సీఎంగా చేసి అట్లాగే డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ కుమారుడు ఎవరైతే ఉన్నారో ఉదయనిధి స్టాలిన్కు డిప్యూటీ సీఎం ఇచ్చి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే మార్గాల మీద కూడా ఇప్పుడు చర్చ జరుగుతూ ఉంది. తమిళ రాజకీయాల్లో ఏం జరగబోతా ఉంది, గంట గంటకు ట్విస్టుల మీద ట్విస్టులు మారబోతా ఉన్నాయి. సో 108 స్థానాలు సాధించినటువంటి టీవీకే పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందా, ప్రజలందరూ మార్పు కోరుకున్నట్టుగానే అనూహ్యంగా 108 స్థానాలు పార్టీ పెట్టిన మొదటి ఎన్నికల్లోనే 108 స్థానాల్లో విజయం సాధించి సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించినటువంటి టీవీకే పార్టీ అధికారం చేపట్టబోతా ఉందా, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందా, చెయ్యదా? సో ఈ రెండు ద్రవిడ పార్టీలు కలిపి ద్రవిడేతర పార్టీగా పేరు తెచ్చుకున్నటువంటి టీవీకేను ఎదగనీయకుండా ప్రభుత్వంలోకి రానియకుండా ఏదైనా కుట్ర చేసే అవకాశం ఉందా? సో ఏం జరగబోతా ఉంది తమిళ రాజకీయాలు అనేది ఆసక్తికరంగా మారింది. ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్ ప్రకారం అయితే టీవీకే అధినేత విజయ్ రేపు ప్రమాణ స్వీకారం చేసే అవకాశం లేదనే వార్తలు మనకు స్పష్టంగా కనిపిస్తా ఉన్నాయి. మరోవైపు డిఎంకే అన్నా డిఎంకే కలిసి వెళ్ళే మార్గాలు కూడా కలిసి వెళ్ళే అవకాశాలు కూడా లేకపోలేదనే వార్తలు వస్తూ ఉన్నాయి. సో ఏం జరుగుతుందో లేదో అనేది రేపటి వరకు అయితే మనకు స్పష్టత వచ్చే అవకాశం ఉంది.